హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుపల్లో ఉంటుంది. ఈ ఒక్క వీకే లాస్ట్ వీక్ ఇక్కడ. నెక్స్ట్ ఆల్ వీడియో సండే ఆఫర్ వీడియో ప్రతి వారం పెడతాము కదా. ఆ వీడియో వచ్చేసి నారపల్లిలో మన ఆఫీస్ ఓపెన్ కాబోతుంది. మండే నుంచి అక్కడనే ఉంటాం. ఇదే లాస్ట్ వీడియో ఇక్కడ ఈ చెంగిచెర్ల. ఎక్కడ అడ్రస్ అంటే నారపల్లి వరంగల్ హైవే మీద బవాచి ఉంటుంది. బవాచి పక్కనే గల్లీలో థర్డ్ లెఫ్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే హైవే కనిపిస్తుంది మీకు. నేను ఫుల్ వీడియో కూడా ఆఫీసు మారిన వీడియో ఫుల్ వీడియో కూడా మీకు మంగళవారం నాడు పోస్ట్ చేస్తాను. సోమవారం నైట్ కానీ మంగళవారం కానీ పోస్ట్ చేస్తాను వీడియో ఎట్లా రావాలి ఎట్లా వెళ్ళాలి అనేది. ఈ ఒక్క వారం మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇక్కడికే రావాలి రేపు సండే. మంగళవారం నుంచి బుధవారం నుంచి ఇక నెక్స్ట్ వీక్ నుంచి అన్నీ అటే ఇక అక్కడే. ఓకేనా ఫ్రెండ్స్. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 ఈవినింగ్ 7. ఆఫీస్ కాల్స్ కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకే. ఒక మంగళవారం రోజు సెలవు అంటే ఇక్కడ పనిచేసే ఎంప్లాయీలకి సెలవు. మన ఆఫీస్కి సెలవు కాదు. ఆఫీస్ ఓపెనే ఉంటుంది. రావచ్చు, డైరెక్ట్ చూసుకోవచ్చు. అన్నిటికీ కీలు ఉంటాయి, స్టార్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, ఒక వాచ్మెన్ ఒక్కరే ఉంటారు. ఆ రోజు ట్రయల్ ఉండదు. ఎవరన్నా సీసీల కోసం డెలివరీ కోసం రావచ్చు, చేస్తాం డెలివరీ. ఓపెనే ఉంటుంది ఆఫీసు కానీ ట్రయల్స్ ఉండవు. ఎంప్లాయీస్ తక్కువ ఒక్కరే ఉంటారు వాచ్మెన్. ఇది ఒక్కటి గమనించండి. ముందుగా వచ్చేసి మనం ఆల్ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో 2009 30 వరకు వ్యాలిడిటీ ఉంది. 30 అంటే జస్ట్ 3 డేస్ 4 డేస్ తక్కువ ఉంది. 2030కి వ్యాలిడిటీ. 5 ఇయర్స్ రెన్యువల్ చేసిళ్ళు. కస్టమర్ అయితే 1,45,000 అంటున్నారు. నెక్స్ట్ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి జస్ట్ 55-58 రూపాయలు కొట్టిస్తే మీకు 15-16 అట్లా మైలేజ్ ఇస్తుంది. ఎల్పిజిలో కూడా రన్నింగ్లో ఉంది. ఎల్పిజి రన్నింగ్. ఈ వెహికల్ వచ్చేసి i10 మ్యాగ్నా 5 ఇయర్స్ కస్టమర్ రెన్యువల్ చేసిస్తాడు. అయిపోయింది, రెన్యువల్ చేస్తారు. 30 వరకు రెన్యువల్ చేసిస్తారు. 1,95,000. ఈ వెహికల్ వచ్చేసి ఇగ్నిస్ జెటా ఏఎంటీ ఆటోమేటిక్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏపీ వాళ్ళకి మాత్రమే. 95,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. మొత్తం అలైవిల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బాగా ఉన్నాయి ఈ వెహికల్కి. టాప్ ఎండ్ వెహికల్. ఆల్మోస్ట్ పుష్ స్టార్ట్ అండ్ అన్నీ వచ్చేస్తాయి. జెటా అంటే ఇక ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వెహికల్. ఈ వెహికల్ ఆల్ ఫీచర్స్ ఉంటాయి. 95,000 తిరిగింది. ఆటోమేటిక్ వెహికల్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. కస్టమర్ అయితే 4,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2017 ఇగ్నిసు పెట్రోల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 2020-21 రిజిస్ట్రేషన్ తిరిగింది. 21 రిజిస్ట్రేషన్ 84,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్. కస్టమర్ వచ్చేసి 5,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2020-21 రిజిస్ట్రేషన్. ఓన్లీ 34,000 తిరిగింది. అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. కస్టమర్ వచ్చేసి 3,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీడింగ్ తక్కువ తిరిగింది. జెన్యూన్ ఉంది వెహికల్. 2011 మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ 1,85,000. ఈ వెహికల్ వచ్చేసి 2019 i20 ఆస్టా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 82,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. టాప్ ఎండ్ వెహికల్ ఇది. పుష్ బటన్ ఉంటుంది, అలైవిల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. i20నే టాప్ ఎండ్ వెహికల్. 6,45,000. 2019 ఇన్సూరెన్స్ ఉంది. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీరు రండి, నేను కస్టమర్తో మాట్లాడిస్తాను. వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 2015 ఎల్డిఐ ఢిల్లీ వెహికల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిస్తారు కస్టమర్. 3,90,000 ఫైనల్ ప్రైస్. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ 2023 61,000 తిరిగింది. కస్టమర్ అయితే ట్రాక్ ఉందంటున్నారు. ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. కస్టమర్ అయితే 6,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉన్నది. ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిజా 2017 వీడిఐ డీజిల్ వెహికల్. 1,36,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. 6,70,000 2017. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 2010 ఇంకా వ్యాలిడిటీ ఉంది.
38,000 మాత్రమే తిరిగింది, ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ అయితే 2,15,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓన్లీ 38,000 తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ 2018 మోడల్, ఓన్లీ 53,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, 4 సీల్ టైర్లు మొన్ననే వేయించారు, స్టెప్ని కూడా. పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్. కస్టమర్ అయితే 5,55,000 చెప్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 2011 వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ 1,04,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్, 1,04,000 వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ అయితే 2,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది, మొత్తం ట్రాక్ ఉంది, జెన్యూన్ ఉంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి కియా సోనెట్ డీజిల్ వెహికల్ 2022 84,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్, 38,000 పెట్టి 1 ఇయర్ ఇంజన్ వారంటీ చేయించుకున్నారు కస్టమరు. టైర్లు కూడా అన్నీ 90% 80% మధ్యలో ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మొన్ననే రీసెంట్గా అయిపోయింది. కియా సోనెట్ డీజిల్ వెహికల్ హెచ్టీకే వేరియంట్ వచ్చేసి హెచ్టీకే వేరియంట్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 7,40,000 చెప్తున్నాడు. 2022 డీజిల్ వెహికల్. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది, 7,40,000 కూడా, 40,000 ఇంకా బార్గెనింగ్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ, నిన్ననే ఫుల్ వీడియో పెట్టాను, 45,000 తిరిగింది, ఓన్లీ 15 నెలల వెహికల్, ఓన్లీ 15 మంత్స్ అయింది వెహికల్ వచ్చేసి. 2023 డిసెంబర్ వెహికల్. ఈరోజు ఆఫర్ వచ్చేసి 5,10,000. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది. ఫైనల్ ప్రైస్ ఇప్పుడే అడిగాను, ఒక కస్టమర్ ట్రయల్ కొట్టున్నారు, 4,90,000 ఫైనల్, 15 నెలల వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ 2014 1,18,000 తిరిగింది. కస్టమర్ అయితే 3,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2014 హోండా అమేజ్ డీజిల్ వెహికల్, మీకు మంచి మైలేజ్ ఇస్తుంది, 20 వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి i20 ఆస్టా 2015 69,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, 5 సీల్ టైర్లు ఉన్నాయి. కస్టమర్ అయితే 5 లక్షలు ఫైనల్ అంటున్నారు. ఈ బండి కోసము అన్నవాళ్ళు నానక్రామ్ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, హైటెక్ సిటీ నానక్రామ్ నుంచి వచ్చారు. కానీ ఈ ఓనర్ ఏం చేశారు, ఫంక్షన్ ఉందని ఆ రోజు తీసుకుపోయిన రోజే వచ్చారు. ఒకవేళ అన్నవాళ్ళు మీరు చూస్తే వెహికల్ వచ్చిందన్న, కస్టమర్ తీసుకొచ్చారు, అన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నారు గంటన్నర, కానీ అది ఈవినింగ్ వచ్చింది వెహికల్. మళ్ళీ నెంబర్ 1 కండిషన్ ఉంది, పెట్రోల్ వెహికల్, పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవాలి, మొత్తం షోరూమ్ ట్రాక్. ఆస్టా మీరు ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు అన్నవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఇండికా విస్టా విఎక్స్ అంటే టాప్ ఎండ్ అనమాట. విఎక్స్ ఇది క్వార్టర్ జెట్ ఇంజన్, 2012 1,67,000 తిరిగింది, జెన్యున్. కస్టమర్ వచ్చేసి 1,65,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విఎక్స్ అంటే టాప్ ఎండ్ అనమాట, డీజిల్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ 2019 68,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉందన్న కస్టమర్, ఇన్సూరెన్స్ కూడా ఉంది, A to Z ఒరిజినల్ ఉంది వెహికల్. కస్టమర్ అయితే 3,15,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో ఆస్పర్ టైటానియం టాప్ ఎండ్ 2015-16 రిజిస్ట్రేషన్ వెహికల్, 1,52,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, ట్రాక్ బిల్తో సహా తీసుకొచ్చాడు కస్టమర్ వచ్చేసి 3,35,000 చెప్తున్నారు. డీజిల్ వెహికల్ మీకు 20+ ఇస్తుంది మైలేజ్. ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2014 80,000 తిరిగింది, 2 లక్షలు. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ 2018-19 రిజిస్ట్రేషన్, ఓన్లీ 49,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ వచ్చేసి 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 1,65,000 90,000 తిరిగింది, నెంబర్ 1 కండిషన్లో ఉంది. 2008 7 మ్యానుఫ్యాక్చర్ 8-28 వరకు వ్యాలిడిటీ ఉంది, నెంబర్ 1 కండిషన్లో మొత్తం ట్రాక్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ VDI డీజిల్ వెహికల్, కస్టమర్ అయితే 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2010 1,47,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 2012 ఇయర్ ఎండింగ్లో ఉంది. వ్యాగనర్ 89,000 తిరిగింది, కస్టమర్ అయితే ట్రాక్ ఉందన్నారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ క్యారియలు, ఆండ్రాయిడ్ సిస్టము, అలై వీల్స్, టైర్లు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ ఉన్నాయి. చాలా బాగుంది వెహికల్. 89,000 తిరిగింది. వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి 2,60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది, మీరు రండి నేను మాట్లాడిస్తా కస్టమర్తో. ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో. లాస్ట్ వీక్ చిన్న మిస్టేక్ జరిగింది, ఏంటంటే
వాళ్ళ బాబు తీసుకొచ్చాడు. 2,30,000 అని పెట్టినాం, మిస్టేక్ అయింది. 2013 ఓన్లీ 32,000 తిరిగింది. శాంట్రో 2013 మొత్తం ఒరిజినల్ ఉంది, మొత్తం షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్. 2,50,000 అయితే ఇస్తా, లేకపోతే ఇవ్వని చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్. సన్ తీసుకొచ్చాడు, వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు, ఆయన తెలియక మిస్టేక్ చెప్పినా అన్న, అందుకే నేను ఎవరికి చెప్పలేదు ఈ వెహికల్. 2,50,000 అయితేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను అంటున్నారు. కాకపోతే మీరు కస్టమర్ పిలిపిస్తా, లేకపోతే మీరే ఫోన్లో డైరెక్ట్ మాట్లాడతామన్నా మాట్లాడిస్తారు. 250 ఫైనల్ అంటున్నారు, మీరు రండి నేను మాట్లాడిస్తాను. 2013 శాంట్రో ఓన్లీ 32,000 షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు కూడా బాగానే ఉన్నాయి. అన్ని టైర్లు 90% ఉన్నాయి, 90% వేయించారు కొత్తవి. ఓకే, ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో K10 VXI 2017 18 రిజిస్ట్రేషన్. కస్టమర్ అయితే 2,75,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో 5 years రెన్యువల్ చేసి ఉంది, నెంబర్ 1 కండిషన్లో ఉంది. టైర్లు కూడా అన్నీ 90% ఉన్నాయి, పెట్రోల్ వేసుకొని పోలే వెహికల్, అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కస్టమర్ అయితే 1,60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెన్యువల్ చేసి ఉంది, ఫ్రెష్గా రెన్యువల్ చేసిండు. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ i10 స్పోర్ట్స్ 2018-19 రిజిస్ట్రేషన్, 66,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. 66,000 ట్రాక్ నాకు పంపించాడు కస్టమర్ వాట్సాప్లో. ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు, అయిపోయింది. కస్టమర్ అయితే 4,75,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2018-19 రిజిస్ట్రేషన్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 2014 ఇయాను మ్యాగ్నా ప్లస్ ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ వచ్చేసి 2,30,000 చెప్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. 2015 ఆల్టో 2,35,000. ఈ వెహికల్ వచ్చేసి 2016 79,000 తింది. కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందన్నారు, ఇన్సూరెన్స్ కూడా ఉంది. 2,60,000. ఇదంతా పెట్టినాం మొన్న. ఈ వెహికల్ వచ్చేసి i20 మ్యాగ్నా ప్లస్ 2019 69,000 తిరిగింది. కస్టమర్ అయితే ట్రాక్ ఉందని చెప్తున్నారు, నెంబర్ 1 కండిషన్లో ఉంది. 5,75,000. 2019 i20 మ్యాగ్నా ప్లస్ ఒక 500 కిలోమీటర్ పోయి వచ్చినాక డబ్బులు ఇవ్వండి అన్న, అంత ఒరిజినల్ ఉంది i20. 2 i20 నెంబర్ 1 కండిషన్లు ఉన్నాయి ఇవాళ పెట్టినాయి. ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2011 డీజిల్ వెహికల్, టైటానియం, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, 1,70,000. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది. టైర్లు కూడా 4 టైర్లు 80% పైన ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ VDI 2011 1,07,000 తిరిగింది, జెన్యున్. కస్టమర్ అయితే 2,65,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్ని టైర్లు 90% ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. 4 టైర్లు 90% ఉన్నాయి. డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి i20 ఆస్టా టాప్ ఎండ్ 2011 84,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ వచ్చేసి 280 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 2010 రిడ్జో VDI డీజిల్ వెహికల్ 2,05,000 డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ ఇస్తుంది, 1,00,000 తిరిగింది బరాబర్. వచ్చేసి ఆల్టో 800 2018 65,000 తిరిగింది, 2,65,000 2018 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి టాటా మాంజా ఆరా ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ 2030 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు వ్యాలిడిటీ ఉంది. 5 సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది. డీజిల్ వెహికల్ 1,00,000 తిరిగింది, నెంబర్ 1 కండిషన్లో ఉంది వెహికల్. అయితే డీజిల్ వేసుకొని వెళ్ళిపోవాడే. టాప్ ఎండ్ ఎయిర్ బ్యాగ్లు కూడా వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. వెహికల్ నెంబర్ 1 కానీ డీజిల్ మస్తు మైలేజ్ ఇస్తుంది, మీకు 20+ మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ అయితే 2,05,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ 2013 79,000 తిరిగింది, డీజిల్ వెహికల్. కస్టమర్ అయితే 3,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2013 హోండా అమేజ్ డీజిల్ వెహికల్ 3,00,000. వచ్చేసి ఇయాన్ 2014 70,000 తిరిగింది. కస్టమర్ అయితే 2,40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఫుల్ వీడియో రేపు వస్తుంది, వీడియోలో ఎల్లుండి వస్తుంది సోమవారం. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది, చాలా బాగుంది వెహికల్. 2013 గ్రాండ్ i10 81,000 తిరిగింది, ఇన్సూరెన్స్ కూడా ఉంది, 3,40,000. ఈ వెహికల్ వచ్చేసి S క్రాస్ 2016 జెటా
ఆల్మోస్ట్ టాప్ అండ్ ఆల్ఫా ఉంటుంది దీని మీద. అలా వీల్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ బట్ వస్తుంది. నెంబర్ 1 కండిషన్ ఉంది. డీజిల్ వేసుకొని వెళ్ళిపోడే. ఎందుకంటే నిన్న ఒక 90 కిలోమీటర్స్ నేనే వెళ్ళేసి వచ్చిన. 90 కిలోమీటర్స్ మంచి కండిషన్లో ఉంది. నెంబర్ 1 కండిషన్లో ఉంది. రూపాయి పని లేదు బండ్ల. ఇన్సూరెన్స్ కూడా ఉంది. కస్టమర్ అయితే 5,50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2016 ఎస్-క్రాస్ డీజిల్ వెహికల్. మంచి మైలేజ్ ఇస్తుంది. 18 మైలేజ్ ఇస్తుంది. 18-20 మధ్యలో మైలేజ్ ఇస్తుంది వెహికల్. 2015 ఆల్టో K10 VXI. కస్టమర్ అయితే 2,55,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ 61,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 2014 వ్యాగనర్. ఓన్లీ 30 బిలోనే ఉంది వెహికల్ రీడింగ్. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. కస్టమర్ అయితే 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏపీ వెహికల్ ఇది. ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, తెలంగాణ వాళ్ళకు పనిచేయదు. 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2014 వ్యాగనర్ VXI. అన్న ఈ వెహికల్ వచ్చేసి ఇండికా విస్టా క్వార్టర్ జెట్టు. మంచి మైలేజ్ ఇస్తుంది క్వార్టర్ జెట్ ఇంజన్. చిన్న పనులు ఉన్నాయి అంతే తప్పించి వెహికల్ అయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కస్టమర్ అయితే 1,10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2010 ఇంకా 11 మంత్స్ వ్యాలిడిటీ ఉంది. ఇండికా విస్టా క్వార్టర్ జెట్. ఈ వెహికల్ వచ్చేసి 2011 స్పార్కు 90,000 ఫైనల్. ఈ వెహికల్ వచ్చేసి i10 2009. 5 సంవత్సరాలు మొన్ననే రెన్యువల్ చేసిండు. డిసెంబర్లోనే చేయించిండు. 5 సంవత్సరాలు రెన్యువల్ చేశారు. 1,75,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 2011 వ్యాగనర్, జెన్ఎస్టీలో. వ్యాగనర్ లాగానే ఉంటుంది, కన్ఫ్యూజ్ అయినా. సేమ్ వ్యాగనర్ జెన్ఎస్టీలో సేమ్ ఉంటాయి అన్నమాట, కొంచెం తేడా ఉంటుంది, అట్లా కన్ఫ్యూజ్ అయినా. జెన్ఎస్టీలో పెట్రోల్ ప్లస్ సిఎన్జి. కస్టమర్ అయితే 1,60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2011 వెహికల్. ఈ వెహికల్ మారుతి 800 మొన్న వీడియోలో పెట్టాం కదా, మా ఓనర్ వాళ్ళకే ఇచ్చేసినాం. అంటే ఈ పార్కింగు, ఈ బిల్డింగ్ సారోళ్ళదే, ఈ సారోళ్ళు ఈ పార్కింగ్ మనకు రెంట్కి ఇచ్చారు. మా ఓనర్ వాళ్ళకే అమ్మేసాం. వాళ్ళకే చిన్నది ఇంట్లో తిరగడానికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఆల్రెడీ పెద్ద మహేంద్ర, ఇన్నోవా ఉన్నాయి. ఇక్కడే పక్కనే కావాలంటే మాకు ఇచ్చే జగన్ అంటే మనం ఇప్పించేసాం. మనం వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి మన దగ్గర. అన్ననే తీసుకున్నారు. 2020 స్విఫ్ట్ AMT ఆటోమేటిక్ వెహికల్. ఎంత పెట్టినాము ఒక్క నిమిషం. 5,80,000. 2020 స్విఫ్ట్ ZXi ఆటోమేటిక్ 5,80,000. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్. ఒక అన్న ఓకే రేట్ అయిపోయింది, ఓన్లీ 10,000 అడ్వాన్స్ ఇచ్చిళ్ళు. లోన్ ప్రాసెస్ నడుస్తుంది. ఒక కొంచెం అటు ఇటు అయితే చెప్పలేం, వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. కొంచెం స్టార్టింగ్ నడుస్తుంది, వస్తుంది. 99% అన్నారు. చెక్ చేస్తున్నాను. లోను కొంచెం స్టార్టింగ్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి. ఓకే, 9 వస్తుంది నెంబర్ సిరీస్. ఓన్లీ 30,000 తిరిగింది. రెనాల్ట్ ట్రైబర్ 2022 అంతే. మంచి మైలేజ్ ఇస్తుంది. 2022 మోడల్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. మాకు మోడల్ ఉంది, మైలేజ్ వస్తుంది. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా. ఈ ఒక్క వీకే లాస్ట్, ఈ సండేనే లాస్ట్ ఇక్కడ. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉన్నాం ఇక్కడ. దీంతో అనుబంధం ఈ ఆదివారంతో ముగుస్తుంది. కొత్తది నారపల్లి. ఆల్రెడీ మీకు అడ్రస్ చెప్పాను. వీడియోలో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. అడ్రస్ ఎట్లా రావాలి, ఏ విధంగా రావాలి అనేది ఫుల్ వీడియోలో మ్యాప్ కూడా మొత్తం మీకు మంగళవారం రోజు, శనివారం నాడు ఇవ్వాలి కదా. అంటే ఇంకా మంగళ ఇంకా 2 డేస్ ఉంటాం. ఇక మంగళవారం నుంచి వెళ్ళి మొత్తం అక్కడే. నెక్స్ట్ వీక్ అందరు అక్కడికి రండి, మళ్ళీ ఇక్కడికి రావద్దు ఎవరు. ఇక్కడ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9, ఈవినింగ్ 7. మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా నారపల్లికి రండి. నెక్స్ట్ మంగళవారం నుంచి వెళ్ళి. రేపు మాత్రం ఇక్కడికే రండి. రేపు సండే కార్ బజార్ మొత్తం ఇక్కడే ఉంటుంది సండే. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.